సమ్మర్‌లో మనకేమవుతదంటే, పొటాషియం అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయన్నమాట. సోడియం, పొటాషియం అండ్ క్లోరైడ్ అనే ఎలక్ట్రోలైట్స్ మన స్వెట్టింగ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. హీట్‌కి బాడీ హీట్ వల్ల ఈ ఎలక్ట్రోలైట్స్ అంతా గూడా స్వెట్ రూపంలో ఎళ్ళిపోవడం వల్ల మనకు పొటాషియం అండ్ క్లోరైడ్ బాడీలో కొంచెం మోతాదులో తగ్గడం చూస్తూ ఉంటాం. దానివల్ల కాల్షియం, మెగ్నీషియం డెఫిషియన్సీ ఆల్రెడీ బాడీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మజిల్ క్యాచ్ అయిపోతదనమాట. నైట్ టైమ్‌లో లెగ్స్ పట్టేయడము, సివియర్ పెయిన్ రావడము అండ్ కాళ్ళలో, చేతులలో తిమ్మిర్లు రావడం. ఆల్రెడీ కొంత ఎనీమియా ఉంటది. అండ్ కాల్షియం, మెగ్నీషియం డెఫిషియన్సీ ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఉంటది. ఎందువల్ల అంటే బేబీ వాడుకుంటూ ఉంటది కదా! బి12, కాల్షియం, మెగ్నీషియం అంతా. వాడుకోవడం వల్ల ఆల్రెడీ మదర్‌లో తక్కువ మోతాదులో ఉన్నాయి. కొంచెము డెఫిషియన్సీ కూడా మదర్ బాడీ తట్టుకోలేదనమాట. దానివల్ల సివియర్ బాడీ పెయిన్స్, బ్యాక్ ఏక్, బోన్ పెయిన్స్, లెగ్ పెయిన్స్, తిమ్మిర్లు ఇవన్నీ గూడా ప్రెగ్నెన్సీ టైంలో మోస్ట్‌గా సెకండ్ ట్రైమిస్టర్ నుండి కూడా చూస్తాము. ఎక్కువ మట్టుకు థర్డ్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ 7, 8, 9 మంత్స్‌లో ఎక్కువగా ఈ మజిల్ స్పాజమ్స్ అనేవి చూస్తూ ఉంటాము.